అవునండి, మీరు విన్నది కరెక్టే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ జబ్బే. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే సాధారణంగా హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షించే మన రోగ నిరోధక వ్యవస్థ, అదేనండి మన ఇమ్యూనిటీ సిస్టమ్, ఒక్కోసారి మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ల మీద దాడి చేసి, ముఖ్యంగా సైనోవియం అనే పొర మీద దాడి చేసి మనకు కీళ్ల జబ్బును కలజేస్తుంది. దీనివలన కేవలము కీళ్ళు మాత్రమే కాదండి, మన శరీరంలో ఉన్నటువంటి చర్మము, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు మరియు రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా కీళ్ల వాపు వలన, అంటే ఆర్థరైటిస్ వలన కీళ్లలో నొప్పి, వాపు, బిగుతుదనం వంటి లక్షణాలు ఏర్పడి మనిషిని అంగవైకల్యానికి గురి చేసి మంచానికి పరిమితమేలా చేస్తుంది. ఇంకా లక్షణాల గురించి చెప్పుకోవాలంటే, ముఖ్యంగా కీళ్లలో నొప్పి మరియు వాపు అనేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధాన లక్షణము. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ముందు చిన్న చిన్న కీళ్లలో నొప్పి స్టార్ట్ అయిపోయి శరీరంలో ఇరువైపులా ఒకే కీళ్ళలో నొప్పి వస్తుంది అనమాట. ఇది ఒక ప్రధానమైన కీళ్ల యొక్క బిగుతుతనం. అంటే మనకు ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచంలోంచి లెగవలేకపోవటం, అంటే కీళ్ళు పట్టేస్తాయి అనమాట. కాసేపు కూర్చొని లెగవలేకపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత అలసట, తర్వాత ఆకలి లేకపోవటం, తేలికపాటి జ్వరము, అలాగే మనకు ఎక్కడైతే కీళ్లవాతం వచ్చిందో ఆ భాగం కింద చర్మం మీద గడ్డలు ఏర్పడతాయి. అలాగే ఛాతీలో నొప్పి, అలాగే నోరు, కన్ను ఈ రెండు కూడా ఎండిపోవటం, దాన్ని మనం స్టోగెన్స్ సిండ్రోమ్ అంటాము. ఈ విధంగా ఇలాంటి లక్షణాలు కనుక కనపడితే మనం దాన్ని కీళ్ల జబ్బుగా భావించాలి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే యాంటీబాడీ రక్తంలో కనపడితే ఇది మనం ఒక సూచనగా పరిగణిస్తాము. అలా కాకుండా యాంటీ సిసిపి యాంటీబాడీస్ అనే ఫ్యాక్టర్స్ కనపడితే ఇది మనకు పూర్తిగా నిర్ధారణ పరీక్షగా భావిస్తాము. ఇది ఒక మంచి పరీక్ష అన్నమాట. అలాగే మనకు సీరం రియాక్టివ్ ప్రోటీను మరియు ఈఎస్ఆర్ అనేది కూడా చూస్తాము. అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవటం ద్వారా, అలాగే ఎక్స్రేలు, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా మనం కొంతవరకు నిర్ధారించవచ్చు. అయితే మనం కీళ్ల జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే మన యొక్క దైనందిన కార్యక్రమాలు, డైలీ హ్యాబిట్స్ బాగుండాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, డైలీ వాక్ చేయాలి, తర్వాత మంచి ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. కాబట్టి మంచి స్ట్రెస్ కాకుండా, పొగ తాగటం లేకుండా, ఆల్కహాల్ లేకుండా ఉంటే గనక మనం ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe my channel.